శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 1887లో బ్రిటిష్ పరిపాలన కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావుల్లో ఒకరు. శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యాశాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాల లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశాడు. ఈయనలోని గణిత పరిశోధన ప్రవృత్తి ఏకాంతంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందింది. తన పరిశోధనలతో అప్పట్లో ప్రఖ్యాతిగాంచిన గణిత శాస్త్రవేత్తలకు దగ్గరవ్వాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలు చాలా వరకు విఫలమయ్యాయి. ఎందుకంటే రామానుజన్ కనుగొన్న సూత్రాలు అపూర్వమైనవి, అప్పటిదాకా ఎవరు పరిచయం చెయ్యనివి. దానికి తోడు వాటిని రామానుజన్ సమర్పించిన విధానం కూడా విభిన్నమైనది. రామానుజన్ తన పట్టు విడవకుండా తన పరిశోధనను అర్థం చేసుకునే శాస్త్రవేత్తల కోసం వెతుకులాట కొనసాగించాడు. 1913లో ఆయన ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసే జిహెచ్ హార్డీ అనే గణిత శాస్త్రవేత్త ఉత్తర్వుల ద్వారా సంప్రదించాడు. అతని పనిని చూసి ముగ్ధుడైన